అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన విపరీత పోకడలను మరోసారి బయటపెట్టారు. ప్రఖ్యాతిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వచ్చే ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి అమలు కాబోతోంది. దీంతో ఇప్పటికే అడ్మిషన్ తీసుకుని ఫైనల్ ఇయర్ చదవాల్సిన వారు వేరే యూనివర్సిటీల్లో చేరాల్సి ఉంటుంది. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనివర్సిటీలో ఆందోళన జరగడంతోనే ట్రంప్ ఈ నిర్ణయానికి వచ్చారు. అంతేకాదు యూనివర్సిటీకి సంబంధించిన ఫండ్స్ కూడా బ్లాక్ చేశారు. ఈ నిర్ణయాలు అటు తిరిగి ఇటు తిరిగి వందలాది భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపిస్తోంది. 788 మంది ది ఇండియన్ స్టూడెంట్స్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో గందరగోళంలో పడ్డారు. హార్వర్డ్ యూనివర్సిటీకి బిగ్ షాక్. విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను నిలిపేసిన ట్రంప్. అక్కడ అడ్మిషన్ తీసుకున్న వారిలో ఇండియన్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? హార్వర్డ్ యూనివర్సిటీలో ఇతర దేశాల విద్యార్థులను చేర్చుకోకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోకాలడ్డం పెట్టారు. దీంతో ఈ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా చేసుకోలేరు. దీంతో నష్టపోయే వారిలో భారతీయ విద్యార్థులు ఉన్నారు. జనవరిలో పదవి చేపట్టిన దగ్గర నుంచి నానా హంగామా చేసిన ట్రంప్ గత నెల రోజులు కాస్త సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా తనలోని చిత్త చాంచల్యాన్ని బయటపెడుతున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా తన అస్త్రాలను తీస్తున్నారు. బ్యూటిఫుల్ బిగ్ బిల్ ను ఆమోదింపచేసిన తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీపై పడ్డారు. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ రద్దు చేశారు. అంటే 2025-2026 విద్యా సంవత్సరానికి FJ వలసేతర హోదాపై ఉన్న ఏ రకంగానూ విదేశీ విద్యార్థులు హార్వర్డ్లో అడ్మిషన్లు పొందలేరు. ఈ మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ ఓ ప్రకటన జారీ చేసింది. ఇప్పుడున్న విద్యార్థులను మరొక విశ్వవిద్యాలయానికి బదిలీ చేయాలని ఇందులో పొందుపరిచింది. ఈ మేరకు ఈ ఉత్తర్వులను యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీస్ కార్యదర్శి క్రిస్టి నోయెం తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఉన్న విద్యార్థులు ఫైనల్ ఇయర్ లో మరో సంస్థని చూసుకోవాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణంగా హార్వర్డ్ యూనివర్సిటీ అధికారులు హింసాత్మక పరిస్థితులు, యూదుల పట్ల వ్యతిరేకతను పెంపొందించడం, క్యాంపస్లో చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలను కలిగి ఉన్నారని చెబుతున్నారు. యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులను చేర్చుకోవడం, వారి అధిక ట్యూషన్ చెల్లింపుల నుండి ప్రయోజనం పొందడం సరికాదని చెప్పారు. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ కు మద్దతిస్తున్నారని ఆరోపిస్తూ గాజాలో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న అంతర్జాతీయ విద్యార్థులను వీసాలు రద్దు చేసి వారిని దేశం నుంచి బహిష్కరించింది. అలానే $2.5 బిలియన్ నిధులను నిలిపివేయడాన్ని యూనివర్సిటీ బోర్డు తప్పుపట్టింది. నిధులను నిలిపివేస్తూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేసింది. ఈ మేరకు బోస్టన్ ఫెడరల్ కోర్టులో సూట్ ఫైల్ చేసింది. ఈ క్రమంలోనే ట్రంప్ నిర్ణయం ఇతర దేశాల విద్యార్థులకు షాక్ ఇచ్చింది. హార్వర్డ్ యూనివర్సిటీలోని 788 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఇప్పుడు వేరే యూనివర్సిటీలకు బదిలీ కావాలి. లేదంటే అమెరికాలో నివసించే చట్టబద్ధమైన హక్కు కోల్పోతారు. అయితే కోర్టులో వీరందరికీ ఊరటనిచ్చే తీర్పు రావాలి. లేదంటే వేరే యూనివర్సిటీలకు మారాలి. అయితే ఈ ఉపద్రవం నుంచి గట్టెక్కాలంటే స్వయంగా యూనివర్సిటీకే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరో మార్గం సూచించింది. 6 పాయింట్స్ ఫార్ములా లాగా 6 కండిషన్లు పెట్టింది. వాటన్నింటి సారాంశం ఒకటే: అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయకూడదు. ఇతర దేశాల విద్యార్థుల డిసిప్లినరీ రిపోర్ట్స్ ఇవ్వాలి. గత 5 ఏళ్లలో ప్రభుత్వానికి లేదంటే చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన విద్యార్థుల వివరాలు అందజేయాలి. ఓవేళ కోర్టులో హార్వర్డ్ యూనివర్సిటీ వాదనకి మద్దతు దక్కకపోతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విధించిన షరతులను యూనివర్సిటీ అంగీకరించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.